హలో మై డియర్ ఫ్రెండ్స్, టుడే గాడ్స్ ప్రామిస్. నాకు ప్రియమైన వారులారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము ఆదికాండము 49వ అధ్యాయము 22వ వచనం. యోసేపు ఫలించెడి కొమ్మ, ఓట యొద్ద ఫలించెడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును.మైన వారులారా, దేవుని వాక్యం ఏమి తెలియపరుస్తుందంటే యోసేపు గురించి ఈ వాక్యంలో తెలియపరుస్తుంది. యోసేపు ఫలించెడి కొమ్మ. యోసేపు ఎన్నో కష్టాలు పడ్డాడు, ఎన్నో అవమానాలు, చెరసాల్లో వేయబడి ఎంతగానో బాధించబడ్డాడు. కొంతకాలమైన తర్వాత తన ఎదుగుదలను గురించి మనం బైబిల్లో చూస్తున్నాం. యాకోబుకి ప్రియమైన కుమారుడు యోసేపు అండ్ బెన్యామీన్ కూడా. యోసేపుకి ఎన్నో కష్టాలు, శ్రమలు, బాధలు, నిందలు వచ్చినవి. కానీ అతను భయపడకుండా దేవుని మీద ఆధారపడ్డాడు. సహోదరులే తనను అమ్మేసినా కూడా ఐగుప్తు దేశంలో ఎంతో శ్రమ పొంది చెరసాల్లో వేయబడి నిందలు అనుభవించి ఐగుప్తు చెరసాల్లో ఒక బానిసలాగా ఉండి కానీ దేవుడు తనని చేయి విడవకుండా ఫలించే కొమ్మలాగా చేశాడు. తనని ఐగుప్తు దేశానికి రాజై తన సహోదరులకు కూడా ధాన్యమును ఇచ్చుచూ వచ్చాను. జీవితంలో ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో నిందలు రావచ్చు. కానీ దేవుని మీద ఆధారపడి నడిచిన ఎడల మనం కూడా యోసేపు లాగా ఫలిస్తామని నమ్మండి. దేవుని మీద విశ్వాసం ఉంచి ఎన్ని బాధలు, కష్టాలు, అవమానాలు రావచ్చు, దేవునిలో నుంచి తప్పిపోవచ్చు. కానీ దేవుడు మనల్ని చేయి పట్టుకొని ఉన్నాడు. మన దోషములు ఒప్పుకొని, మన పాపములు ఒప్పుకొని ఇంట్లోకి వచ్చి దేవునిలో సాగిపోతూ ఉండాలి. ప్రేమగల మా తండ్రి, వందనాలు దేవా. యోసేపు ఫలించడి కొమ్మ. తన వెనకాల ఎంతో కష్టం ఉంది ప్రభువా. నా సహోదరులే తనను అమ్మివేశారు. చేయని నేరానికి తను జైల్లో వేయబడి కష్టాలు పొందాడు. ఒక దాసుడిగా జైల్లో వేయబడ్డాడు. కానీ చివరికి నీ కృప చూపించి నువ్వు చూపించిన దారిలోనే పోవచ్చు, వేరొక దారిని ఎంచుకోక ఉన్నాడు. కాబట్టి నువ్వు ఫలించే కొమ్మగా చేసావు ప్రభా. ఆ దేశానికి రాజుగా చేసావు. దేశంలో చరిత్రలో నిలిచిపోయిన వ్యక్తి ఐగుప్తు దేశంలో రాజు అయ్యాడు. ఇజ్రాయేలీలకు చెందినవాడు రాజు అయ్యాడు ప్రభా. వందనాలు స్తోత్ర. మమ్మల్ని కూడా నీ కృపతో నింపి తొలగినా కానీ మరలా సరిచేసి నడిపిస్తున్నావు. నీకు విధేయులై నడిచేటట్లుగా నువ్వు మాకు సహాయం చేయండి ప్రభువా. మమ్మల్ని చేయి పట్టుకొని నడిపిస్తారని నమ్ముతూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. బాయ్ ఫ్రెండ్స్.